ఉన్న ప్రతి మనుష్యుడు దేవుని మాట విని దేవుని మాట మీద విశ్వాసించిన వాడు బహుగా ఫలిస్తాడు. అతనికి ఏ కొరతలు ఉండవు. అతని హృదయంలో నిజమైన సంతోషం ఉంటుంది. లోకంలో అదే అనుభవంలో దావీదు మహారాజు చెప్పినారు, వెండి బంగారములు కంటే మీరిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలైనది. 119వ కీర్తనలో ఒకసారి చూడండి. 119వ కీర్తనలో నిన్ను శాశ్వతమైన శోభాతి ప్రేసలరా 72వ వాక్యం చదవండి. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది వెండి బంగారముల నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలంటే ఈ యొక్క లోకంలో ఉన్న వెండి బంగారము ఈ ధనము నాకేం మేలు చేయలేదు. అది దాని అర్థము. దేవుని వాక్యము ఒక మనిషికి మేలు చేస్తుంది. దేవుని మాటలు ఒక మనిషిని బ్రతికిస్తాయి, జీవింపచేస్తాయి. జీవించే దేవుని మాటలే కానీ ఈ లోకంలో ఏది కూడా కాదు. కనుక ఆయన మనస్సు అంతా కూడా దేవుని మీద పెట్టి దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు దావీదు మహారాజు. ఎందుకనగా ఆయనకు ఆ విలువ అర్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారు దావీదు. తిరిగి ప్రేసోరా అదే అధ్యాయంలో మీరు చూసినట్టయితే 127వ వాక్యంలో కూడా బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞ నాకు ప్రేమగా ఉన్నవి, నీ ఉపదేశంలో నీ యథార్థములు నేను వాటిని మన్నించు. దేవుని మాటలు యథార్థములు. దేవుడు ఏం మాట చెప్పినా అది యథార్థత కలిగి ఉన్నది, మేలు చేసేది. దేవుని యొద్దకు వచ్చే వారు ఎప్పుడు ఆనందంతో ఉంటారు. పరలోకం అనేది ఈ లోకంలోనే ఉన్నది. ఒక మనుషుడు దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు దేవుడు ఆ మనుషులతో ఉంటాడు. అంతేకాని ఈ లోకంలో చిన్న చిన్న విషయములకు కృంగిపోకూడదు. శ్రమలు వస్తాయి, మేలిమి బంగారం చేసి దరిద్రించి విడిపించి మహిమలో చేర్చడం కొరకు. అయితే చాలామంది కృంగిపోతారు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తున్నారు. దేవుని నమ్ముకుని ఎంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాను, కానీ నా జీవితం అంతా కూడా భయంకర శ్రమలు. అయితే నేను ప్రార్థన చేస్తుండగా అది నీవు చేసుకున్నదే కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. నీవు చేసుకునే కదా, నేను వద్దంటే కాదని నువ్వు నీ నిర్ణయానికి నువ్వు వెళ్ళావు, అందువల్ల నీకు వచ్చింది. ఎందుకు బ్రతకాలి నేను చెప్పినాను. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి, కానీ ఈ లోకంలో కొద్ది దినములు శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకంలో దేవుని ప్రక్కన కూర్చుంటాం. మనకు ఆయన ఒక పట్టణాన్ని పెట్టారు. యెషయా 26వ అధ్యాయంలో బలమైన పట్టణం ఒకటి ఉన్నది చూడండి. సత్యమునాశ్రయించు నీతి గల జన్మం దాని. ఈ కొద్ది దినములు యాత్ర దినములు మనము నీతిని ప్రేమించాలి, మనుషులను కాదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అనేక స్థలాలు చెప్పినాడు. ఎందుకు నీ కొరకు నీ విచారపడతావు? నీ చింత నా మీద వేయి, నీ భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను. నీ చింత యావత్తు నేను తీసేస్తాను. కనుక దేవుని వాక్యము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనిషి దేనికి భయపడడం. ఎన్నొచ్చినా ఎందుకు తెలుసునా? నా దేవుడు శక్తిమంతుడు. అందువల్లనే ప్రేసలరా, వాక్యమును దేవుని కార్యములను మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. దేవుడు ఎంత శక్తిమంతుడు మీకు తెలుసా? ఎంత శక్తిమంతుడు దేవుడు. ఐగుప్తులు బాధపరుస్తుంటే బాధ తట్టుకోలేక మొరపెడితే వారి నీతిని బట్టి కాక వారి మొర విని వారి ఎడలో ఉన్న ప్రేమను బట్టి దేవుడు దిగి వచ్చినాడు. అద్భుత కార్యముల ద్వారా విశ్వాసం స్థిరపరిచి బయట తీసుకొచ్చిన తర్వాత ఆ 2 సముద్రం దగ్గరికి వచ్చినారు. వెనక శత్రువు, ముందు సముద్రము. కుంగిపోలేదు. ప్రేసలరా, కొంచెం శరీరంలో ఉన్నా కనుక జంకారు. మోషే దేవుని వైపు చేతులు ఎత్తాడు. చూడండి, వెంటనే మోషేతో దేవుడు ఏమన్నా అంటే సాగిపోండి. ఎందుకు ఆగిపోయినారు?
నేనున్నాను కదా. చూడండి, విశ్వాసం కావాలి నీకు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నిన్ను ఎక్కడ విడిచిపెట్టు. కానీ ప్రియులారా, దేవుని కార్యములను చూడవాలంటే విధేయత కావాలి. మోషే ప్రార్థన దేవుడు వినటానికి కారణము మోషే సాత్వికుడు. దేవుడు చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు, ఎక్కడ పెత్తనం చేయాల, నా మాట వినాలని ఎక్కడ చెప్పలేదు. మోషే అందరికి పరిచయం చేసినాడు. విశ్వాస జీవితంలో ప్రియసోదరా, దీనుడుగా మారాలి, తగ్గించుకోవాలి. నీకు పట్టున ఏర్పరిచారు, దరిద్రత నుంచి విడిపించి సింహాసనం కూర్చోబెట్టుకోవాలి. ఆయన ప్రక్కన పరలోకంలో సింహాసనం కూర్చోబెట్టుకోవాలి. ఆయన ఆశీర్వాదం మనకు వాసుగానే ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు నా మాట వినాలి, నేను చేసిన చేయాలి. ఎవరండి యేసు ఎక్కడన్నా అన్నాడు అన్నమాట? ఆయన దీనుడు, సాత్వికుడు, తగ్గించుకున్నాడు. నిజ క్రైస్తవుడు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు. ఆయన స్వభావాలకు మాట కొరకు శరీరాన్ని చేయించాలి, ఆత్మశరీరం చేయించాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన పోగొట్టుకుంటాం. మొదటి అసలు పోగొట్టుకుని నేను లోకంలో అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళ పైకి తీయాలి, ఏళ్ళ పైకి తీయాల. శక్తి ముందరి దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చేతులు ఎత్తి నువ్వు ఆయన దగ్గరికి అనేకులు నడిపించాలి. నీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని పెద్దరికం చేయబాగా గర్విష్ఠుడు అవుతావు. తగ్గించుకోవాలి. దీనుడిగా ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటావు. దరిద్రుడు వీరు గర్విస్తున్నా, కోపించినా, పెత్తనాలు చేసినా, లోకాన్ని ప్రేమించిన దరిద్రుడివి. అది గుర్తుపెట్టుకో. దానికి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవ అంటే అతను లోకంలో చూసి గర్విస్తున్నాడు. లోకం నీతో రాదు కదా. ఏమొస్తుంది లోకం నుంచి? ఏమొచ్చింది? ఏమొస్తుంది చెప్పగలరా? ఏమొచ్చింది? కనీసం ఈ శరీరం వచ్చిందా? దీన్ని ఎంత పోషిస్తున్నాము, ఇదన్నా వస్తుందా? ఇది కూడా రాదు. మరి ఎందుకు గర్వం? ఆత్మవిషయమే దీనులుగా ఉండి, నన్ను ఆశీర్వాదానికి వాసుగుంటకు దరిద్రుని ఆయన నుండి దూరం అయిపోయినాను, నన్ను ప్రేమించారు ప్రభు. ఆయన ఉన్న స్థలములో, ఆ యొక్క పట్టణంలో నాకు ఒక ఇల్లు ఏర్పరిచారు, అక్కడ నేను ఉండాలి. ఆయన ప్రేమమడి కనుక, నన్ను దరిద్రం నుంచి విడిపించే దేవుడు కనుక నేను ఆయన మాట వింటాను. ఆయన మాట విన్నప్పుడు ఆయన స్వభావం వస్తుంది. ప్రేసుల వాస్తవముగా ప్రతి మనుషుడు కూడా క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి జీవించాలి. ప్రభువా, మీ స్వరూపం నాకు దయచేయండి. మీరు నన్ను ప్రేమించి రక్షించారు, మీద విశ్వాసం ఉంచినారు. కానీ మీ స్వరూపం లేకపోతే నేను మీ ప్రక్కన కూర్చోలేను. తండ్రి మాట వినకుండా తండ్రి ఆస్తికి ఎవడో హక్కుదారుడు కాడు, గుర్తుపెట్టుకోండి. తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని దుఃఖపరిచిన అని వాడు తండ్రి ఆస్తికి హక్కుదారుడు కాడు. ఇది లోకంలోనే ఉన్నది. మరి పరలోకంలో తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి నువ్వు పొందాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలి. ఏం చేయాలా? ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి.